శనగపప్పు పులుసుకి కావలసిన పదార్థాలు: శనగపప్పు, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు, యాలకులు, చెక్క, జీలకర్ర, ఆవాలు, నూనె, కరివేపాకు. శనగపప్పు పులుసు తయారు చేసుకునే విధానం: గంటసేపు నానబెట్టిన ఒక గ్లాస్ శనగపప్పుని చిటికెడు పసుపు వేసి మరీ ముద్దగా అవ్వకుండా ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని 3 స్పూన్ల నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉల్లిపాయలు, చీల్చిన 2-3 పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, గరం మసాలా, 1 స్పూన్ కారం, సరిపడా ఉప్పు, ఆల్రెడీ ఉడికించుకున్న శనగపప్పుని వేసి 2 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడుకుతున్న దాంట్లో అరకప్పు చింతపండు రసం వేసి మరలా 2-3 నిమిషాలు ఉడికించి ఒక బౌల్లోకి తీసుకొని దానిపై కరివేపాకు, కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, శనగపప్పు పులుసు రెడీ.